ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలక మండలాలు డివిజన్లలో పోస్టింగ్ కోసం అధికారులు పోటీ పడుతున్నారు. ఈ మండలాలలో పోస్టింగ్ తెచ్చుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సిఫారసు కోసం తిప్పలు పడుతున్నారు. నచ్చిన మండలాలలో పోస్టింగ్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. మండల స్థాయిలో కీలకమైన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్తో పాటు ఇతర శాఖల పోస్టులు భర్తీ రాజకీయ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో వారిని కలుస్తూ సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇసుక, మట్టి, భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్న మండలాలకు వెళ్లేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. భూములకు గడిచిన దశాబ్ద కాలంగా డిమాండ్ పెరిగింది. గ్రేటర్ వరంగల్ గా మారిన తర్వాత బైపాస్, నేషనల్ హైవేలు రావడం, శివారులో భవన నిర్మాణాలు పెరుగుతుండటంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. భూముల క్రయ విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధితో పాటు పరిధిలోని మండలాలలో పోస్టింగ్ కోసం అధికారులు పోటీ పడుతున్నారు. ఈ మండలాలలోని తహసీల్దార్, ఎస్ఐ, సిఐ, మండల అభివృద్ధి అధికారి, సర్వేయర్, టౌన్ ప్లానింగ్, ఇతర శాఖల అధికారుల పోస్టింగ్లకు పోటీ పడుతున్నారు. భూములకు ధరలు పెరగడం, భవనాల నిర్మాణం ఊపందుకోవడంతో భారీగా నజరానాలు వస్తుండటంతో కనీసం 1 సంవత్సరమైనా పనిచేయాలని పోటీ పడుతున్నారు. నేతలు, అధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్ పొందుతున్నారు. భూములతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఎక్కువగా ఉండడంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన వెంటనే పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పనుల కోసం వచ్చే వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంత చేసినా పోస్టింగ్ ఇప్పించిన నేతలు, అధికారులకు కోపం వస్తే బదిలీ వేటకు గురవుతున్నారు. గ్రేటర్ నగరం పరిధిలో శివారు మండలాల్లో పోస్టింగులు లభిస్తే అదనపు ఆదాయం ఉండడంతో పోటీ ఎక్కువగా ఉంది. ల్యాండ్ సెటిల్మెంట్ నుంచి పంచాయతీ వరకు ఆదాయం వస్తుండడంతో పోటీ పడుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది. అన్ని వాణిజ్య, విద్య, ఇతర సంస్థలు ఉండడం కలిసొస్తుందని భావిస్తున్నారు. గ్రేటర్ సిటీలో అన్ని సౌకర్యాలు ఉండడంతో అధికారులు పోటీ పడుతున్నారు. ఒకనాడు ఉమ్మడి జిల్లా పరిధిలోని మారుమూల మండలాలు వెళ్లేందుకు అధికారులు జంకేవారు. గోదావరి తీరం వెంట ఐటీడీఏ పరిధిలో పనిచేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. అక్కడ పోస్టింగ్ అంటే పనిష్మెంట్గా భావించేవారు. గడిచిన 10 ఏళ్లుగా ట్రెండ్ మారింది. ఇసుక క్వారీలు పెరగడం, నిత్యం తవ్వకాలు చేయడంతో కాళేశ్వరం నుంచి వాజేడు, వెంకటాపురం వరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు పోటీ పడుతున్నారు. ఆదాయం పెరగడంతో క్వారీలు ఉన్న చోట పోస్టింగ్ తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబాలను జిల్లా కేంద్రాలలో ఉంచుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ మండలాలలో కాకుండా పెద్దవాగులు ఉన్న మండలాలకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది. అక్రమంగా ఇసుక తవ్వకాలతో ఆదాయం వస్తుండడంతో పోటీ ఎక్కువగా ఉంది. మట్టి తవ్వకాలు గల మండలాలకు కూడా డిమాండ్ పెరిగింది. అధికారులు ఏసీపీ దాడులకు కూడా భయపడడం లేదు. ఇటీవల కిల్లా వరంగల్ తహసీల్దార్ ఇంటిపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులు చూసి విస్తుపోయారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మండలాలలో ఏ పోస్టింగ్ కావాలన్నా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. తమకు నచ్చిన, అనుకూలంగా ఉన్న వారికే పోస్టింగ్ వచ్చే విధంగా నేతలు చక్రం తిప్పుతున్నారు. మండల స్థాయిలో అధికారులకు పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. కీలకమైన పోస్టింగ్ విషయాల్లో భారీగానే డబ్బులు చేతులు మారుతున్నాయి. బాగా పనిచేసే అధికారులు రాజకీయ నేతల మద్దతు లేక లూప్ లైన్, ప్రాధాన్యత లేని మండలాలకు పరిమితమవుతున్నారు. ఇక ఒకవేళ ప్రభుత్వ అధికారుల బదిలీలకు అనుమతి ఇస్తే కీలక మండలాలకు మరింత పోటీ పెరుగుతుంది. రికమెండేషన్స్, అప్లికేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న. ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే, ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి, టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ, రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ, పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదనుంటే అక్కడ పోస్టింగ్ చేయండి. ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి. వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది, కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది. మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. రికమెండేషన్స్, అప్లికేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రైట్ విజయ, అంటే గత కొంతకాలం క్రితం అయితే ఏజెన్సీ మండలాలు ప్రధానంగా చూస్తుంటే గోదావరి పరివాహక ప్రాంతాల మండలాలైనటువంటి అటు కాళేశ్వరం, భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఒకప్పుడు అధికారులను
పోలీస్ శాఖ కావచ్చు, అటు రెవెన్యూ కావచ్చు, లేకపోతే మైనింగ్ అధికారులను కూడా ఆయా ప్రాంతాలకు పోస్టింగ్లకు పంపించినటువంటి సందర్భాలలో మేము వెళ్ళాము, ఏజెన్సీ మండలాలలో ఉండలేము, మాకు కనీస మౌలిక వసతులు కూడా అక్కడ సౌకర్యాలు ఏం కానీ ఉండవు, మేము అక్కడ వెళ్ళాలన్నా మా పిల్లలు కానీ మా కుటుంబాలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి సందర్భాలలో అయితే ఎవరు కూడా ఆ ఏజెన్సీ మండలాల్లోకి అంటే వెళ్లేందుకైతే సుముఖత లేనటువంటి పరిస్థితి అయితే నెలకొనేది. కానీ గత 10 ఏళ్లలో పెరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా రోడ్లు అంటే 4 లైన్ రోడ్లు విస్తీర్ణత, అంతేకాకుండా ఎత్తైన భవనాలు కావచ్చు, లేకుంటే అభివృద్ధి పెరగడంతో ఏజెన్సీ మండలాలలో ప్రధానంగా ఈ గోదావరి పరివాహక అంటే ఐటీడీ పరిధిలోనే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఐటీడీ పరిధిలో కావచ్చు, ఇటు ములుగు జిల్లాలోని ఏటున్నరం ఐటీడీ పరిధిలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో వెళ్లేందుకు అంటే మాకు ఆ ప్రాంతం లోపల పోస్టింగ్లు కావాలి, మేము ఆ ప్రాంతానికి వెళ్తాం అనేందుకు రెవెన్యూ మైనింగ్ తర్వాత ఇటు రెవెన్యూ మైనింగ్ తో పాటు అధికారులు అయితే నేతల ఇళ్ల చుట్టూ అయితే తిరిగినటువంటి సందర్భం ఉంది. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లేందుకు ఇటు ములుగు కావచ్చు, లేకపోతే ఏటున్నారం కావచ్చు, లేకపోతే అటు భద్రాచలం, వెంకటాపురం ఈ ప్రాంతాల్లో అంటే విస్తారంగా ఉన్నటువంటి ఇసుక క్వారీలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మట్టి ఈ ప్రాంతాల్లో అంటే ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ విషయం లోపల అయితే అధికారులు వెళ్లేందుకైతే నియోజకవర్గాల వారిగా అధికార పార్టీ నేతలు ఇళ్ల చుట్టూ అయితే తిరుగుతా ఉన్నారు. ఒక్కొక్క నాయకుని దగ్గరికి వెళ్లి మాకు ఈ ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వండి, మేము ఈ ప్రాంతానికి వెళ్తాం, ఈ ప్రాంతంలో మాకు ఈ పోస్టింగ్ ఇస్తే మేము ఇంత ముడుపులు కూడా చెల్లించుకుంటాం అంటూ కూడా తిరిగినటువంటి సందర్భాలు అయితే చూస్తా ఉన్నాం. గతం లోపల భద్రాచలం టౌన్ అంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి టౌన్ పోలీసు అంటే అక్కడ సిఐగా చేసిన ఓ అధికారి అయితే సంవత్సర కాలం తిరగతోనే అక్కడ నుంచి పంపించడం, మళ్ళీ తర్వాత వెంటనే 2 రోజులకు వచ్చినటువంటి ఆ సిఐపై ఏసీబీ అధికారులు కూడా దాడి చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. నేను వెళ్ళను అంటే గతం లోపల అక్కడ చేసినటువంటి సంజయ్ రావు సిఐ నేను వెళ్ళలేను అని కొద్ది రోజులు మొరాయించినటువంటి సందర్భం అయితే అది మీడియాలో కూడా చూసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో కనుక చూస్తే అంటే డెవలప్ అవుతుంది, దీంతో పాటు అంటే ఇన్కమ్ సోర్స్ ఉంది, మేము వెళ్తాం, మాకు ఆ ప్రాంతాల్లో పోస్టింగ్లు కావాలంటూ కూడా చెప్పుకుంటూ కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోని కానీ మంత్రులతోని కానీ పైరవీలు చేయించుకుంటూ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లి భారీగానే ముడుపులు చెల్లించుకుంటూ కోచింగ్లు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు విజయ. అయితే రమేష్ చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగం రావడం ఒక ఎత్తు అయితే ఈ పైరవీల కోసం డబ్బులు పెట్టడము పైరవీలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే అసలు సక్రమంగా అసలు ఎవరు కూడా అధికారులు వర్క్ చేసలేరు అన్నట్టే చూడవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఉద్యోగం కోసం కొన్ని రోజులు డబ్బులు పెట్టడం, ఆ ఉద్యోగం వచ్చినాక ఈ పైరవీల కోసం డబ్బులు పెట్టడం, ఈ కరెక్ట్గా వర్క్ చేసి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు. అసలు దీనికి సంబంధించి అసలు ఎలా చూడవచ్చు ఈ విషయాన్ని? రైట్ విజయ, అంటే ప్రజాక్షేత్రం లోపల అంటే అధికారులు ఎవరైనా కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకే ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్ చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారులు ప్రాంతం లోపల పోస్టింగ్ కావాలనుకున్న సందర్భం లోపల కొంత ముడుపులు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఈ సందర్భం లోపల వాళ్ళు చెల్లించిన ముడుపులను తిరిగి సంపాదించుకోవాలనుకుంటే ఈ మైనింగ్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు టీజీఎండీసీ అధికారులు మనం చూసుకున్నట్టయితే ఇసుక క్వారీలలో అంటే పరిమితికి మించి అక్కడ ఇసుకని తోలడం, పరిమితికి మించి లారీలలో ఇసుకలను నింపడం, లోడింగ్ కోసం కూడా అక్కడ 4,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఇవన్నీ వాళ్ళకి టీజీఎండీసీ అధికారులకు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు, ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. గతం లోపల బీఆర్జే న్యూస్ లోపల కూడా మనం ప్రచురించినాం, దాన్ని విజువల్ వైజ్ గా కూడా చూసినాం, అధికారుల దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాం, అధికారులు కూడా స్పందించకపోవడం అంటే ఇవన్నీ చూస్తే వాళ్ళు రాజకీయ ఒత్తిడి కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నదో తిరిగి సంపాదించుకునే ఆలోచన కావచ్చు, ఇట్లా అంటే ఒక టీజీఎండీసీ కాదు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు అయితే ఆ ప్రాంతం లోపల గోదావరి పరివాహక ప్రాంతం లోపల అయితే ఉన్నటువంటి మట్టిని ఏదైతే ఎర్రక్వారీ మట్టిలు కావచ్చు, ఇటు ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రక్వారీ మట్టిల నుంచి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి అంటే పట్టాల నుంచి కావచ్చు భూములకైతే పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటది. కానీ అక్కడ అలాంటిది ఏం కానీ లేదు. ఆ పర్మిషన్ లేకుండానే అంటే అధికారులకు కొంత ముడుపులు చెల్లించి అక్కడ నుంచి మట్టిని తోలుకొని ఆ గోదావరిలో విచ్చలవిడిగా దారులేయడం, గోదావరిలకు ఆనకట్టలు కట్టుకోవడం, ఆ ప్రాంతం నుంచి అంటే ఆ ఇసుకను తరలించడం అంటే ఏ స్థాయిలో అధికారులకు ముడుపులు చెల్లించుకుంటారు. రాజకీయ నాయకులు కూడా వీళ్ళపై చర్యలు తీసుకోకుండా ఉంటారు అని అంటే ఏ మేరకు రాజకీయ నాయకులు కూడా భారీ మొత్తంలో ముడుపులు చెల్లించాలనేది మనం చూడవచ్చు. ఇంతేకాకుండా పోలీస్ శాఖను కనుక చూసుకున్నట్టే ఏజెన్సీ లోపల ఒకప్పుడైతే
పోలీస్ శాఖ ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం లోపల నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా అది ప్రాణంతో చెలగాటం లాంటిది. ఆ ప్రాంతానికి మేము వెళ్ళిన సందర్భాలలో అయితే మా పిల్లలకు చదువులు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, అంటే కుటుంబ నేపథ్యం కనుక చూస్తే ఇక్కడ మా భార్య పిల్లలు కానీ అంటే మాకు సరైన క్వార్టర్స్ కూడా ఉండనటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ ప్రాంతం లోపల ఉండలేము అని చెప్పుకున్నటువంటి రోజులలో ఈ రోజు మాకు ఆ ప్రాంతం లోపల మాకు పోస్టింగ్ కావాలంటూ అధికారులు నేతల చుట్టూ ఇళ్ల చుట్టూ ఫైళ్లు పట్టుకొని తిరిగినటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే ఒక ఎస్ఐ నుంచి వెళ్ళి సిఐ వరకు, సిఐ నుంచి ఇంకా మరీ పై క్యాడర్ వరకు అయితే 5 నుంచి 8 లక్షల వరకు ముడుపులు చెల్లించుకుంటున్నారు. అంతేకాకుండా రాజకీయ ఒత్తిళ్లతో 1 సంవత్సరం నుంచి అంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళు చేయాల్సినటువంటి ఉద్యోగం అంటే 2 సంవత్సరాలు మినిమం పోస్టింగ్ చేయాల్సినటువంటి సందర్భంలో ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు అక్కడ ఏదైనా జరిగిన సందర్భంలో 1 సంవత్సరం లోపే అక్కడ నుంచి వాళ్ళని బదిలీ చేసే సందర్భం లోపల కొంతమంది నేతలైతే అటు ఎస్పీ గారికి కావచ్చు, లేకపోతే కమిషనర్ గారికి కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మేము సంవత్సరం కూడా కాలేదు, మేము వెళ్ళలేము అని మొరబెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి విజయ్. రైట్ రమేష్, ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా కానీ ప్రభుత్వం అసలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు. అసలు ఏంటి అసలు వాస్తవం విజయ? అంటే ఇప్పుడు ఈ పోస్టింగ్ల కోసం ముందుగానే ఆయా అంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, నేతల దగ్గరికి వెళ్ళి వీళ్ళైతే ఒక లెటర్లు తీసుకోవడం, ఆ ముందుగానే ఆ నేతలకు కొంత ముడుపులు అప్పచెప్పడం, ఇవన్నీ లోపల ఏదైతే ఇప్పుడు ఈ అంటే ఇసుకకు కావచ్చు, లేకపోతే మైనింగ్ లోపల మట్టికి కావచ్చు, లేకపోతే బౌల్ అంతస్తులకు పర్మిషన్లు కావచ్చు, జిఎస్ఎంసీ పరిధి లోపల మైనింగ్ అంటే ప్లానింగ్ అధికారులు ఇచ్చేటువంటి ప్లానింగ్ కావచ్చు, వీటన్నిటి విషయం లోపల కూడా ఎవరైనా కూడా ఇట్లా మనం బీఆర్కే న్యూస్ మీడియా కానీ మిగతా వాళ్ళు కూడా కొంత సోషల్ మీడియాలో కానీ అధికారుల దృష్టికి కానీ ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకుపోయినప్పుడు కూడా దీన్ని కొట్టిపారేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందుగానే ఇటు అధికారులు ఆ నేతలను కలవడం, మంత్రులను కలవడం, వాళ్ళ మజ్జిగ చేసుకోవడం, కొంత ముడుపులు చెల్లించడంతో వాళ్ళని కూడా వీళ్ళు ఏమీ అనలేని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.